నర్సరావుపేటలోని కమ్మ హాస్టల్ నందు కమ్మ వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఐక్యంగా ఉండాలి. గౌరవ మాసంలో కలిసి అభిమానించే అభిమానంతో విచ్చేసిన సభానాయకుడు అంటూ గంగిని ఆ తర్వాత భద్రుల గాయత్రి మన కమ్మ ఊరుకోవడంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మక్కెన వర్సెస్ మక్కెన మన వాలంటీర్స్ ను కోరుతూ ఉన్నాను. వ్యవసాయం చేసుకునే ప్రధాన వృత్తిగా చేసుకున్నటువంటి జాతి మన జాతి. కష్టంతో పాటు ఈ రోజున అన్ని రంగాల్లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. చూసినట్లయితే ఈ రోజున వైజ్ఞానిక పరంగానండి, అదేవిధంగా వ్యాపార పరంగానండి, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో కూడా కష్టపడి మనసు పెట్టి ముందుకు వస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాటి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా చేసినటువంటి మొదటి వ్యక్తి నల్లపాటి వారు, ఈ ప్రాంతవాసి. అదేవిధంగా ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్గా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ కోటల శివప్రసాద్ గారు ఈ ప్రాంతవాసులు కావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, వారి అడుగుజాడల్లో మనందరం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి చీఫ్ విప్గా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు మన ప్రాంతవాసి కావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను చివరిగా ఒకటే మనవి చేస్తున్నా, సహాయం చేసే దాంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని, పేద ప్రజలను ఆదుకున్నప్పుడే మన జాతికి ఒక ఔన్నత్యం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరం కలిసి ఉందాం, మంచి సేవ చేద్దాం, మన అన్ని రంగాల్లో రాణిద్దామని కోరుకుంటూ మాసంలో జరుపుకునే అవునమ్మా ఎన్ని పనులున్నా కూడా ప్రతి సంవత్సరం ఒక రోజున మన కమ్మ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి కొన్ని మంచి విషయాలను మాట్లాడుకోవటం. అదేవిధంగా చూశారు కదా, పాపం ఉదయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లలు మన కమ్మ పిల్లలే, వాళ్ళంతా ఎంత చక్కగా మనల్ని ఆనందింపజేశారో. వాళ్ళందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అది అటువంటి కులములో పుట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కమ్మైనప్పటికి కూడా రాష్ట్రం కోసం ఏం చేయాలి అనేది ఒక రైతు కుటుంబంలో పుట్టి
నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో రారాజుగా 300 చలనచిత్రాల్లో నటించి వివిధ పాత్రలను పోషించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు చలనచిత్రాలు నటిస్తూ 82కి ముందు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి, అంటే ఒక కమ్మజాతి కాదమ్మా, అన్ని కులాల వాళ్ళు అందరూ బాధపడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని రక్షించాలని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి బ్రహ్మాండంగా శివప్రసాద్ గారంటి డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, ఉన్నత చదువులు చదువుకున్న వారందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు.